హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోడ్ విత్ కౌశిక్ యూట్యూబ్ ఛానల్. అల్టిమేట్ సి ప్రోగ్రామింగ్ కోర్సులో భాగంగా ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఫస్ట్ సి ప్రోగ్రామింగ్. ఈ కోర్సులో భాగంగా ఈరోజు మనం మన ఫస్ట్ సి ప్రోగ్రామింగ్ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేయబోతున్నాం. ఇక్కడ చూసినట్లయితే నేను ఇక్కడ డిఫైన్ చేస్తున్నాను మనం టైప్ చేయబోయే సి ప్రోగ్రామింగ్ కోడ్ అండ్ కింద అవుట్పుట్. సో ఇక్కడ మీకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత ఈ కోడ్ ని మన టర్బో C++ లో ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. మీకు ఎక్కడ పైన చూసినట్లయితే మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసిన స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ కూడా ఉంది. ఫస్ట్ మనం డాక్యుమెంటేషన్ సెక్షన్ ఉంటుంది. సో అది ఆప్షనల్ కాబట్టి నేను దాన్ని అవాయిడ్ చేశాను. నెక్స్ట్ లింక్ సెక్షన్, ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాము ఇక్కడ హెడర్ ఫైల్స్ ని డిఫైన్ చేస్తామని. సో నేను ఇక్కడ హెడర్ ఫైల్స్ ని డిఫైన్ చేశాను. #include stdio.h standard input dot header file and #include conio.h means ఇది అనదర్ హెడర్ ఫైల్ అండ్ వాయిడ్ మెయిన్. సో ఇక్కడ నేను మధ్యలో డెఫినేషన్ సెక్షన్ మన ప్రోగ్రామింగ్ లో ఏమి డిఫైన్ చేసే వేరియబుల్స్ ఏం లేవు, సో అవాయిడ్ చేశాను. నెక్స్ట్ గ్లోబల్ డిక్లరేషన్స్ కూడా మన దాంట్లో ఏం లేవు అండ్ సబ్ ప్రోగ్రామ్స్ కూడా మన ప్రోగ్రామింగ్ ఈ చిన్న ప్రోగ్రామ్ లో ఏం లేవు. బట్ మనకు ఉండేది మెయిన్ ఫంక్షన్ కన్ఫర్మ్ గా ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ ఫంక్షన్ ని ఇంక్లూడ్ చేసేసాను. అండ్ మెయిన్ ఫంక్షన్ లో ఇది CLR/SCR ఫంక్షన్. ఇది ఈ conio.h అనే హెడర్ ఫైల్ కి సంబంధించిన ఫంక్షన్. ఇది ఏం చేస్తుందంటే మనం అవుట్పుట్ లో మీన్స్ మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు డిస్ప్లే అయ్యే అవుట్పుట్ లో ఇంతకు ముందు ఏమన్నా ఎగ్జిక్యూట్ అయిన అవుట్పుట్ డిస్ప్లే అయి ఉంటే దాన్ని క్లీన్ చేసేసి ఫ్రెష్ గా ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసిన అవుట్పుట్ నే డిస్ప్లే చేస్తుంది. అంటే ఇంతకు ముందు ఏమన్నా ఇక్కడ ఉంటే దాన్ని క్లీన్ చేస్తుంది. మీకు సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు మన క్లాస్ లో మనం బోర్డు మీద ఏమన్నా రాసుంటాం, ఫ్యాకల్టీ వస్తాను ఏం చేస్తారు, ఆ బోర్డుని క్లీన్ చేస్తారు. ఇన్ కేస్ మనం డస్టర్ ఏం లేకుండా క్లీన్ చేయకుండా ఉంటే ఆల్రెడీ ఆ డేటా ఉంటుంది, డస్టర్ లేదు క్లీన్ చేయడానికి, ఏం చేస్తాం కొంచెం అక్కడ ఏమన్నా ప్లేస్ ఉంటే అక్కడే మనం చెప్పే టాపిక్ రాస్తాం. అలాగే మనం ఈ CLR/SCR యూజ్ చేయకపోతే ప్రీవియస్ డేటా ఏమన్నా డిస్ప్లే అయి ఉంటే దాని కింద ఎక్కడన్నా స్పేస్ లో మన కోడ్ డిస్ప్లే అవుతుంది. సో అది చాలా క్లమ్జీగా ఉంటుంది. సో ఈ ఫంక్షన్ వాడడం వల్ల మొత్తం ఎంటైర్ ని క్లీన్ చేసేసి ఫ్రెష్ గా మన అవుట్పుట్ ని డిస్ప్లే చేస్తుంది, ఇంకేం ఉండవు. అండ్ ఈ గెట్ ch ఫంక్షన్ ఏ ఎర్రర్స్ లేకుండా ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది అని లాస్ట్ లో డిఫైన్ చేస్తుంది, మీన్స్ అవుట్పుట్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో నేను ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసి మీకు టర్బో C ఓపెన్ చేస్తాను. డబుల్ క్లిక్, స్టార్ట్ టర్బో C. ఓకే, ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో దీని గురించి నేను ప్రీవియస్ వీడియోస్ లోనే చెప్పాను. ఇక్కడ మనం ఫైల్ ఎలా క్రియేట్ చేయాలని. ఫైల్లోకి వెళ్ళి న్యూలోకి వెళ్ళి న్యూ ఫైల్ తీసుకొని ఆ తర్వాత సేవ్ యాస్ క్లిక్ చేసి ఇక్కడ ఫైల్ నేమ్ .c అని పెట్టి ఓకే చేస్తాం. బట్ నేను ప్రీవియస్ లోనే ఒక ఫైల్ ని క్రియేట్ చేస్తున్నాను, example.c. ఒకవేళ మీకు ఏమన్నా డౌట్ ఉంటే నేను టర్బో C డౌన్లోడేషన్ గురించి వీడియోలో చెప్తున్నాను, దీన్ని ఎలా యూజ్ చేయాలో. కావాలంటే మీకు వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఫస్ట్ మనం సి ప్రోగ్రామింగ్ ని ఇక్కడ టైప్ చేద్దాం. ఫస్ట్ మనం టైప్ చేయాల్సింది హెడర్ ఫైల్స్ #include stdio.h, నెక్స్ట్ #include conio.h, నెక్స్ట్ void main. ఇప్పుడు CLR/SCR. ఇప్పుడు మనం ప్రింట్ చేయాల్సిన వాల్యూని printf అనే ఫంక్షన్ లో రాస్తాం. ఈ printf ఫంక్షన్ లో మనం ఏం రాసినా అది డిస్ప్లే అవుతుంది. కోడ్ విత్ కౌశిక్. సో నేను ఛానల్ పేరే రాస్తున్నాను. సో ప్రతి ఫంక్షన్ అయిపోయిన తర్వాత సెమీకోలన్ ఇంక్లూడ్ చేయాలి, లేకపోతే ఎర్రర్ డిస్ప్లే అవుతుంది. సో కోడ్ ని టైప్ చేసేసాము. సో F2 ని క్లిక్ చేస్తే మన కోడ్ సేవ్ అవుతుంది. సో ఇలా వస్తుంది, ఓకే చేసేయండి. నెక్స్ట్ కంపైల్, Alt F9 క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు విజిబుల్ అయితే
లైన్స్ కంపైల్ 462 అని వస్తుంది. దాంతో మనకు అవసరం లేదు. కింద చూసినట్లయితే వార్నింగ్స్ 0, ఫైల్ 0, ఎర్రర్స్ 0 ఇలా ఉంటేనే మన ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా కంపైల్ అయినట్టు. లేదా వార్నింగ్స్ ఉన్నా కూడా మన ప్రోగ్రామ్ కాల్ ఎగ్జిక్యూట్ అయినా ఎక్కడొక్కడ మిడిల్ లో సడన్ గా ఎగ్జిట్ అయిపోతుంది ప్రోగ్రామ్ లోంచి అవుట్పుట్ రాకముందే. సో మీ ప్రోగ్రామ్ కరెక్ట్ గా కంపైల్ అయింది, రెడీ టు ఎగ్జిక్యూషన్ అని ఎప్పుడంటే వార్నింగ్స్ 0 ఉండాలి, ఎర్రర్స్ 0 ఉండాలి. సో దీని నుంచి ఎస్కేప్ అవడానికి కీబోర్డ్ లో మీరు ఏ కీ ఎంటర్ చేసినా ఓకే అయిపోతుంది. సో ఇప్పుడు కంపైల్ చేసినప్పుడు 0 ఎర్రర్స్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు రన్ చేద్దాం. షార్ట్ కట్ రన్ కి షార్ట్ కట్ కంట్రోల్ F9. సో ఎంటర్ చేస్తే ఇదిగోండి ఇక్కడ మనకి డిస్ప్లే అయింది కోడ్ విత్ కౌశిక్. ఇప్పుడు నేను దీంట్లో నుంచి ఈ అవుట్పుట్ డిస్ప్లే లోంచి బ్యాక్ రావడానికి ఏదో ఒక కీబోర్డ్ లో ఎంటర్ చేస్తే బ్యాక్ వస్తాను. ఓకే, దీన్ని నేను ఓకే చేస్తున్నాను. సో మీకు CLR SCR యూసేజ్ చెప్పాలంటే నేను ఇప్పుడు దీన్ని రిమూవ్ చేస్తాను. నేను నుంచి రిమూవ్ చేసి ఆల్ట్ F9, 0 ఎర్రర్స్, కంట్రోల్ F9. సో ఇక్కడ చూసినట్టయితే మనం అవుట్పుట్ లో ప్రింట్ఎఫ్ లో ఒక కోడ్ విత్ కౌశిక్ ఇచ్చాం, కానీ 2 కోడ్ విత్ కౌశిక్స్ ఉన్నాయి అవుట్పుట్ లో. దీనికి కారణం ఏంటంటే నేను CLR SCR ఫంక్షన్ ఇవ్వలేదు. సో ప్రీవియస్ గా ఏమన్నా అవుట్పుట్ లో ఉన్న వాల్యూని నేను క్లీన్ చేయలేదు. సో ఈ ఫస్ట్ లో ఉన్న కోడ్ విత్ కౌశిక్ ఇందాక మనం ఫస్ట్ లో ఎగ్జిక్యూట్ చేసిన దాని అవుట్పుట్. సో దాన్ని క్లీన్ చేయకుండానే మనం సెకండ్ అవుట్పుట్ ప్రింట్ చేయాల్సి వచ్చింది. సెకండ్ టైం రన్ చేసిన అవుట్పుట్ ని ప్రింట్ చేయాల్సి వచ్చింది. సో అది దాని పక్కనే స్పేస్ తో దాని పక్కనే దాన్ని అవుట్పుట్ ని ప్రింట్ చేసింది కంపైలర్. సో దీన్ని అవాయిడ్ చేయడానికే మనం CLR SCR అనే ఫంక్షనాలిటీ వాడతాం. దీని ఫుల్ నేమ్ క్లియర్ స్క్రీన్. ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సో కోడ్ విత్ కౌశిక్ క్లిస్టల్ క్లియర్ గా ఉంది. సో ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మనం హెడర్ ఫైల్స్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే దీనికి లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.